11వ రోజు ఏకాదశి. ఏకాదశ అంటే 1 + 10 అని అర్థం. ఏకాదశి రైట్. అర్థం కాదు ఏదైనా కూడాను మన పండుగ వేరే పండుగలు ఎందుకు పెట్టు. ఇది వచ్చేసి 200 ఏళ్ల క్రితము మన దేశం మీద రుద్దబడిన పండుగ. అది వచ్చేసి సో ఇక్కడ వేరే పండుగలు పెట్టుకొని వచ్చారు. మనవి కానీ పండుగలు పెట్టుకొచ్చినందుకు వాళ్ళకు చెప్పాను, మన పండుగలు మాత్రమే పెట్టుకోవాలి, క్రిస్మస్ రంజాన్ అనేవి భారతీయ పండుగలు కావు అని చెప్పి పిల్లలకి నేర్పించాను. ఆ తర్వాత భాషా భాగాలు చెప్పారు. భాషా భాగాలు చాలా బాగా చెప్పారు. అమ్మాయి కూడాను ఇది అనగానే సర్వనామము అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ అట్లాగే వేరే పిల్లలు వాళ్ళు చేసుకొచ్చింది విందాము. ఈ బుడతలు వచ్చేసి నీళ్లు ఏ విధంగా పనికొస్తాయి అని చెప్పని ఇట్లా పెట్టుకొని వచ్చారు. చాలా బాగుంది. వీడేదో చేసుకొచ్చాడు, చూద్దాం అది. అది కావత్తు, నావత్తు, ఇట్లా ఒత్తులన్నీ కూడా పెట్టుకొని ఆ అక్షరాలతో వాడితే ఏమొస్తుంది అనేది వీళ్ళు ఏం చేశారు చూద్దాం. బంతితోని పదాలని గుర్తుపడతారు అనమాట. మనం ఏదైనా ఒక పదం చెప్పామంటే ఆ పదం ఉన్న కాడ వాళ్ళు ఆ బంతి వేయాలన్నమాట. అట్లా ఏదో పదం చెప్పానులేండి అందుకని చెప్పని ఆ పదం ఉన్న కాడనే కరెక్ట్గా వాళ్ళు బంతి వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు గుర్తుపట్టి ఆ పదాన్ని చెప్పాలి. అక్కడ చూసి మనము ఆ పదాలను చూసి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఆ పదం ఉన్న కాడ బంతి వేస్తారు. ఏదైనా కూడాను ఒక రకమైనటువంటి కొత్తగా కనుక్కొని కొత్తగా చేసుకొని రావడం అనేది ఉంది కదా, చాలా బాగుంది. పిల్లలు ఆ మాత్రం చేశారు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ పిల్లలు ఏదైతే ఇదంతా కూడాను వాళ్ళ పేరెంట్స్ బయట కంపెనీలలో జాబ్ చేసుకొని కష్టపడి మళ్ళీ రాత్రికి ఎప్పుడో 9 గంటలకు వచ్చేంత లోపల ఈ పిల్లలు వెళ్ళి కావాల్సిన పదార్థాలు తెచ్చుకొని మళ్ళీ ఆ పేరెంట్స్ రాత్రిపూట కూర్చొని ఇవన్నీ కూడా చేశారు. అది ఆ పేరెంట్స్ యొక్క గొప్పతనం అన్నమాట. ఆ ఏరియాలో మొత్తం కూడాను బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారండి. పేరెంట్స్ అందరు కూడాను నాట్ మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు అందరు కూడాను, నాట్ ఈవెన్ హైయర్ మిడిల్ క్లాస్. అందరూ కూడాను ఎట్లా అని చెప్పనంటే చాలా కష్టపడతారు. ఫీజు విషయంలో కూడాను స్కూల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అంత కష్టపడుతున్నా స్కూల్కి కరెక్ట్గా టైంకి వచ్చి ఫీజు కట్టే పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నాయి ఈ వీడియో ద్వారా. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లల్ని కూడాను మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, మాలాగా బయట చిన్న చిన్న కూలీలు లేకపోతే చిన్న జాబులు చేయకూడదు, 10,000కో లేకపోతే 6,000కో ఇట్లా జాబులు చేయకూడదు. వాళ్ళు ఏదైనా కొడితే కుంభస్థలమే కొట్టాలి అనే విధంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని చెప్పని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. సో వీడేదో చెట్టు గురించి చెప్తున్నాడు, చెట్ల అవసరాల గురించి. సో మొత్తానికి చాలా బాగా చెప్పాడు. పోతే ఒక్కొక్క క్లాస్ది ఏం చెప్తారో విందాం. నెక్స్ట్ క్లాసు భవ్యశ్రీ, రోషిత, వివేక్. Okay. సో అక్కడ జడ్జిమెంట్ కోసం నేను, మా ఇన్ఛార్జ్ సంతోష్, తర్వాత వచ్చేసి వెనకాల మా ఆవిడ ఉంది, గొంతు మాత్రం వినబడుతుంది, కనబడట్లేదు. సో మొత్తానికైతే వీళ్ళు వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకొని వచ్చారు ఇంగ్లీష్లో. అడ్వర్బ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అనుకుంటా.
వాళ్ళందరినీ కూడాను వాళ్ళు ఏది చెప్తే దాని మీద కౌంటర్గా క్వశ్చన్స్ వేస్తున్నాను. పిల్లలు కూడాను ప్రయత్నం చేశారు చెప్పడానికి. కొన్ని దాని చోట నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పిన. వెర్బ్ అంటే వెర్బ్కి ఒక స్పెషల్ మీనింగ్ తీసుకొస్తుంది అని చెప్పని, అట్లాగే అడ్జెక్టివ్ అంటే ఒక నౌన్ యొక్క గొప్పదనాన్ని తెలుపుతుంది, అది అడ్జెక్టివ్ అని చెప్పని. ఇట్లంతా కూడాను వాళ్ళకు చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ ఎట్లా ఇవ్వాలా అనేటువంటిది చెప్పినాను. సో మొత్తానికి అయితే చేశారు, చాలా బాగానే చేశారు. సో బాగుంది, మొత్తానికి అయితే అట్లా అంటించారు గోడల పైన. చాలా బాగుంది, అవి చూస్తూ ఉండాలనిపించింది. కానీ ఏంటి అంటే మనకేమో సమయం సరిపోలేదు. సో ఆపోజిట్ వర్డ్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటివి మనం ఏదైనా ఒక చిన్న స్లిప్ తీసి దానిలో వేస్తే అదంతా కదా ఉల్టా పడుతుంది, అది చూపెడుతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ఏదో తీసుకొచ్చారు చూద్దాం. సరే వీళ్ళు పెద్ద క్లాస్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారో అని చెప్పిన. అందుకే కొంచెం ఆగమని చెప్పని పక్కన ఉన్న అమ్మాయిని ఆపిల్ల అని చెప్తున్నాను నేను. సో మొత్తానికి వాళ్ళు తీసుకొచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. పెద్ద క్లాస్ వాళ్ళకి కనుక తెలుసు, పెద్ద క్లాస్ వాళ్ళు ఎట్లయినా చెప్పుకుంటారు. వాళ్ళకు స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరం ఉండదు కనుక అది వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను వాళ్ళ విషయం మటుకు. వాళ్ళు టెన్సెస్ తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా నాకు బాగా గుర్తుకుంది. పాస్ట్ టెన్స్ ఏంటి, ఇది ప్రెజెంట్ టెన్స్ ఏంటి, సింపుల్ టెన్స్, ఈ టెన్సులు చెప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు ఏదో తీసుకొచ్చారు చూద్దాం. అది అయిపోయింది. నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాము. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి కొన్ని ప్లానెట్స్ గురించి అని చెప్పని ఇట్లంతా కూడా జీకే అనుకుంటా, జీకే తీసుకొచ్చారు. చాలా బాగుంది. సో మిగతా అన్నీ కూడా ఇట్లాగే వీడియోలు మీరు చూస్తూ ఉండండి. మీకు కనుక ఇమీడియట్గా మేము పెట్టిన వీడియోస్ ఇమీడియట్గా రావాలి అనుకునేటట్టయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ నొక్కి ఆ బెల్ ఐకాన్ పైన ఆల్ అని నొక్కితే ఇమీడియట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మా వీడియోస్ అనేవి కూడాను. మీకు ఎక్కడైనా కూడాను మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మా స్కూల్ నడిపే విధానంలో మీరు నాకు కామెంట్లో మీ సజెషన్స్ని పంపించండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు అని చెప్పని సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.